Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. विकास यज्ञ में सभी लोग सहभागी बने, डॉक्टर पल्लवई का आह्वान। बेजूर सिरपुर विधानमंडल के सदस्य डॉक्टर पल्लवई हरीश बाबू आज बेजूर मंडल केंद्र के रायथू वेदिका में आयोजित जन शासन सम्मेलन में शामिल हुए। इस मौके पर उन्होंने कहा कि चुनावी यज्ञ संपन्न हो चुका है और अब सभी लोगों को विकास यज्ञ में भाग लेना चाहिए और सभी को अपने मतभेद भुलाकर इस क्षेत्र के विकास में सहयोग करना चाहिए। उन्होंने कहा कि केंद्र की नरेंद्र मोदी सरकार दूर दराज के क्षेत्रों के विकास के लिए कड़ी मेहनत कर रही है और सभी पात्र लोगों को संरक्षण शाखा के तहत राज्य सरकार द्वारा शुरू की गई विभिन्न योजनाओं के लिए आवेदन करना चाहिए। इससे पहले डॉक्टर पल्लवई हरीश बाबू ने बेजूर मंडल केंद्र में ज्योति बापुले और सावित्रीबाई फुले की मूर्तियों पर माल्यार्पण किया और उसके बाद उन्होंने रंगनायक के मंदिर में पूजा अर्चना की और आशीर्वाद लिया। इस मौके पर बेजूर स्थित आश्रम स्कूल के शिक्षकों ने उन्हें सम्मानित किया। शिक्षकों और विद्यार्थियों ने अपनी समस्याओं से विधायक को अवगत कराया। इस कार्यक्रम में जिप प्रभारी अध्यक्ष कोनेरू कृष्णा, एमपीपी रोजा रमानी, जेडपीटीसी पंडाराम, पुष्पलता, भाजपा मंडल अध्यक्ष उम्मेरा बालकृष्ण, एमपीटीसी परवीन सुल्ताना, सरपंच अंसार हुसैन, सहकारी बैंक के अध्यक्ष ओम प्रकाश, तहसीलदार, एमपीडीओ और अन्य ने भाग लिया। రెండింటికి 12 రోడ్లకి ఇంకా పర్మిషన్ రాక ఇబ్బంది పడుతున్నాం. నేను ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారితో మాట్లాడి నేను చెప్పడం ఒకటే జరిగింది. మీరు రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం చేస్తే మళ్ళీ ఇది ఏమైందనంటే పక్కనే మనకు కవ్వాల్ టైగర్ జోన్ అయింది, ఇటు తాడోబా తిప్పేశ్వర్ ఉంది. ఈ రెండింటి మధ్యలో టైగర్ కారిడార్ లాగా తయారైంది. ఇక్కడ ప్రతి పర్మిషన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి తీసుకోవాలి. కాబట్టి సమస్య జటిలమైంది. ఫారెస్ట్ పర్మిషన్లు ఇంత జటిలంగా ఎందుకు లేకుంటే ఇప్పుడు ఎందుకు జటిలమైనాయంటే ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ప్రకారం మనం ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను ప్రిన్సిపల్ కన్జర్వేటర్ గారికి చెప్పడం జరిగింది, అటవీ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి చెప్పడం జరిగింది. తాత్కాలికంగా మేము రోడ్డు వైడనింగ్ కోసం అడగము, రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తాం. కానీ ఉన్న రోడ్లను, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను వెడల్పు చేయకుండా ఎగ్జిస్టింగ్ రోడ్స్ మాత్రం మీరు ఇబ్బంది పెట్టవద్దని చెప్పడం జరిగింది. వారు కూడా బ్రాడ్ గా చూసాయిగా ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా ఈ ఎద్దర వద్ద ఉన్న పెండింగ్ రోడ్ ఏదైతే 3.5 కిలోమీటర్ల కొత్తగూడెం ఇంకా రెబ్బెర మధ్యలో ఉన్న ఆర్ఎండ్బి రోడ్డు, తర్వాత సోమిని దగ్గర ఉన్న బ్రిడ్జెస్, తర్వాత అటు నుంచి మొగవెల్లి నుంచి తలాయి వరకు వెళ్లే రోడ్డు, అవతల బెజ్జూరు నుంచి గుడ్డపల్లి మీదుగా కమర్గాం వెళ్లే రోడ్డు, కమర్గాం నుంచి మురళిగూడ వరకు వెళ్లే రోడ్డు, తర్వాత అవతల రాంపూర్ దిగడ వైపు వెళ్లే రోడ్డు, ఇటు కర్జి నుంచి రాంపూర్ దిగడ వైపు వెళ్లే రోడ్డు, ఇట్లా 12 రోడ్లు ఇంకా ఫారెస్ట్ పర్మిషన్ల కోసం వెయిట్ చేస్తా ఉన్నాయి. అసెంబ్లీలో నేను ప్రశ్న కూడా వేయడం జరిగింది. త్వరలోనే బడ్జెట్ సమావేశాల్లో కూడా దానికి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఏ పార్టీ ఎన్నికల వరకే రాజకీయం. మనం మీరందరూ నేను చెప్పేది ఒకటి వినండి. మనం అందరం ఎన్నికల టైంలో ఎన్నికల యజ్ఞంలో పాల్పంచుకున్నాం. ఇప్పుడు తరుణం ఏంది అంటే మీరందరూ అభివృద్ధి యజ్ఞంలో పాల్పంచుకోవాలి. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి అనేది ఒకటే ఆలోచన. ఎవరు ఏ పార్టీ వాళ్ళని కాదు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అందరికీ గౌరవం ఇవ్వాల్సిందే. ఏ పార్టీ వారైనా పర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని నడిపే విధంగా, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకునే విధంగా, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా తప్పకుండా మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ విషయంలో మీరందరూ చొరవ తీసుకోండి. పార్టీలకు అతీతంగా సహకరించడానికి మేము సిద్ధం. ఏ పార్టీ అని కాదు, అందరినీ ఒకసారి ఒక్క ఓటుతోటి గెలిచిన వాడు కూడా ఎమ్మెల్యే అయినా లేకపోతే సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా కూడా అందరికీ ఎంపీటీసీ అవుతాడు, అందరికీ జెడ్పీటీసీ అవుతాడు, అందరికీ ఎమ్మెల్యే అవుతాడు. కాబట్టి మన తరతమ భేదాలు, మన మంది అనే భేదాలు లేకుండా అందరిని ఒక తాటి మీద నడిపించాల్సిన తరుణం ఇది. తప్పకుండా బెజూరు మండలానికి పురుషోత్తమరావు గారి కుటుంబానికి ఉన్న అనుబంధం నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు.